Andhra Pradesh government has introduced a app named Vista. You can book your pre-book your tickets from the app, same as like movie tickets. మీరు మీ టికెట్ని బుక్ చేసుకోవాలంటే ముందుగానే విస్తా అనే నేమ్ యాప్లో బుక్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ కైలాసగిరి కనే కాకుండా వైజాగ్లో ప్రతి టూరిస్ట్ ప్లేస్ మీరు విజిట్ చేయాలంటే మీ యాప్లో చూసుకొని మీ టికెట్ ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు. మీరు ఇలా క్యూ లైన్స్ని రిస్ట్రిక్ట్ చేయడానికి గవర్నమెంట్ ఈ యాప్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. మీ ఇంటి దగ్గర నుంచే బుక్ చేసుకొని మీరు ఫాస్ట్గా వచ్చి క్లియర్ చేసుకొని వెళ్ళిపోవచ్చు క్యూ లైన్స్లో నిల్చోకుండా. వైజాగ్ వచ్చే టూరిస్టులకు ఒక శుభవార్త. వైజాగ్లోని టూరిస్ట్ పాస్ సందర్శన కోసం ఆన్లైన్లో టికెట్ పొందే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే VMRDA పర్యాటకుల కోసం విశాఖ ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ టికెటింగ్ యాప్ అంటే షార్ట్కట్లో విస్టా అనే యాప్ను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. వైజాగ్ బీచ్ రోడ్తో పాటు నగరంలో ఉన్న VMRDAకు చెందిన కుర్సురా సబ్మెరైన్ మ్యూజియం, UH-3 హెలికాప్టర్ మ్యూజియం, సీ హ్యారియర్ మ్యూజియం, ఇంకా కైలాసగిరిపై ఉన్న తెలుగు మ్యూజియం, అదేవిధంగా కైలాసగిరితో పాటు బీచ్ రోడ్లో ఉన్నటువంటి వడా పార్క్, సిటీ సెంట్రల్ పార్క్, తెన్నేటి పార్క్, తొట్లకొండ ఇలా అన్నిటికీ ఉపయోగపడేలా ఈ విస్టా యాప్ను రూపొందించారు. ఆయా టూరిస్ట్ స్పాట్లకు వెళ్ళి టికెట్ల కోసం క్యూలో నిల్చునే ఉండాల్సిన అవసరం లేకుండా ఈ యాప్ను డిజైన్ చేశారు. ఏ రోజు ఏ సమయానికి ఎంట్రీ కావాలనుకుంటే ఆ టైం స్లాట్లో ఎక్కడి నుంచైనా టికెట్ తీసుకోవచ్చు. ఇది పర్యాటకులతో పాటు VMRDA సంస్థకు ఉపయోగంగా ఉండనుంది. వైజాగ్లోని బీచ్ రోడ్లో ఉన్న మ్యూజియంలు, పార్కుల్లో టికెట్స్ అమ్మకాలు వచ్చే ఆదాయంలో పారదర్శకతను పెంచనుంది. ఈ యాప్ను ఉగాది సందర్భంగా ప్రారంభించారు. VMRDA చైర్మన్ ప్రణవ్ గోపాల్ ఈ యాప్ను ప్రారంభించడం జరిగింది. ఇంకా ఈ విస్టా యాప్ ద్వారా VMRDAకు విశాఖపట్నంలో ఉన్నటువంటి కళ్యాణ మండపాలు, వేదికలను కూడా ఇదే యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. త్వరలో విదేశీ పర్యాటకులు కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. నమస్తే, నా పేరు MR కుమార్, క్యూరేటర్ TU-140 ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం. ముఖ్యంగా ఏంటంటే మనకి ఈ సంవత్సరం మనకి విస్తా యాప్ పెట్టడం జరిగింది. విస్తా బ్యాంక్ మనకు మెట్రోపాలిటన్ కమిషనర్ తేజ్ భరత్ ఆధ్వర్యంలో, చైర్మన్ ప్రణవ్ గోపాల్ ఆధ్వర్యంలో ఈ విస్తా యాప్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీని తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి క్యూలెస్ ఎంట్రీ అంటే టికెట్ తీసుకుంది. గతంలో ఏంటంటే మనం టికెట్ తీసుకొని మనం ఇక్కడికి వచ్చి క్యాష్ పే చేసి మనం అక్కడికి వెళ్ళి చూపించి వీళ్ళకి వెళ్ళడం జరిగింది. దానివల్ల ఎక్కువ క్యూ ఉండేది. ఈ విస్తా యాప్ వల్ల ఏంటంటే ప్రజలు విస్తా యాప్ను బుక్ చేసుకొని అందులోనే మీకు బుక్ చేసిన వెంబడే QR కోడ్ వస్తుంది. QR కోడ్ నుంచి క్యూలో రాకుండా డైరెక్ట్గా మీరు ఏ మ్యూజియం అంటే ఏ మ్యూజియం బుక్ చేసుకుంటే ఆ మ్యూజియం కానీ, ఆ పార్క్ కానీ, ఆ కైలాసగిరి కానీ అన్ని కూడా మీరు వెళ్ళడం వస్తుంది. ఇందులో ఇంకో ప్రత్యేకత ఏంటంటే గతంలో ఈ 4 మ్యూజియంసే మీరు టికెట్ తీసుకునేవారు. ఒక ఇంటిగ్రేటెడ్గా టికెట్గా ఉండేది. ఇప్పుడు యూనిఫైడ్గా మీరు మ్యూజియంస్తో పాటు పార్క్స్, కైలాసగిరి అన్నీ కూడాను మీ ఇందులో యాప్లో బుక్ చేసుకొని ప్రజలకి సౌకర్యం అంటే ఈజీనెస్ కోసం, స్మూత్ ఫంక్షనింగ్ కోసం ఈ యాప్ చాలా సౌకర్యంగా చాలా దినిగా ఉంటుంది. మీరు అందులోనే ఒక QR కోడ్ ఉంటుంది. ఆ QR కోడ్ మీరు చూసిన విధంగా ఇక విస్తా యాప్ తర్వాత QR కోడ్ డౌన్లోడ్ చేసుకొని మీరు డైరెక్ట్గా బుక్ చేసుకొని అంటే ఎటువంటి అంటే క్యాష్ అంటే నగదు మినిమం అంటే ఇస్తూ ఇది QR కోడ్ ద్వారా మీ సొంత ఫోన్పే ద్వారా కానీ, గూగుల్ పే కానీ మీకు పే చేసుకొని మీరు మ్యూజియంస్లో వెళ్ళడం జరుగుతుందన్నమాట. దాంట్లో ఇంకో సౌకర్యం ఏంటంటే అందులో మీకు మ్యూజియం తాలూకా ప్రత్యేకతలు, దాని తాలూకా మ్యూజియం తాలూకా వేరే బర్డ్స్, మ్యూజియం ఏంటి అన్నీ మీకు అందులో అంటే అమర్చడం జరిగింది. ఇంకా ఫర్దర్ ఒక వారం రోజుల్లో మీకు ప్రతి మ్యూజియం తాలూకా సబ్మెరైన్ అంటే ఏంటి, సబ్మెరైన్ తాలూకా ప్రత్యేకతలు ఏంటి, అది ఎప్పుడు వచ్చింది అని మొత్తం దాని డీటెయిల్స్ అంటే గైడ్ కూడా చెప్పడం కూడా అందులోన పెట్టడం జరుగుతుంది. దీనివల్ల అంటే ప్రజలు అంటే హ్యాసిల్ ఫ్రీగా మీ అన్ని మ్యూజియంస్లోకి మీరు ఎంట్రీ జరుగుతుందన్నమాట. ఇంతకుముందు మనకి మెయిన్ ఏంటంటే మనకి పీక్ అవర్స్ అండ్ పొంగల్ టైంలోనో హాలిడేస్ టైంలోనో ఎక్కువగా రద్దీగా మీకు చూసేవారు. ఆ రద్దీ ఇప్పుడు ఇంకొక నెలలో మీకు అది మొత్తం ఫ్రీ అయిపోతుంది. మీకు ఇంకా రోడ్డు మీద జనం అంటే మీరు కనిపించరు. కంటిన్యూస్గా మీకు ఆ యాప్లో బుక్ చేసుకొని QR కోడ్ చూసుకొని సబ్మెరైన్స్ కానీ, ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం కానీ, హెలికాప్టర్ మ్యూజియం కానీ, జెట్ మ్యూజియంస్ కానీ, పార్క్ కానీ నిర్బంధంగా ఫ్యామిలీతో మీరు ఎంజాయ్ చేస్తూ మీరు వెళ్ళొచ్చు అనమాట. మీరు క్యూలో నిల్చోబెట్టే అవసరం కూడా ఇంకొక వారం రోజుల్లో
అది కనుమెరుగవుతుంది.